ఏమండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఈ రోజున రైతులు చాలా అభివృద్ధి చెందుతున్నారు. అది మీరు ఓర్వలేక, ఏం చేయలేక మా ఎన్డీఏ కూటమి మీద బురద జమ్మడానికి మీరున్నారు. కరెక్ట్. యా ఓకే సార్. యా యా తిరుత్తల వేణుగోపాల్ గారు, ఇందాక మనకు చాలా వరకు కూడా అంటే ఈరోజు ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అమరావతి భారీ అవినీతి అని చెప్పేసి. సో పీసీఆర్ ఒక్కసారి ఆ పోస్టర్ ఒక్కసారి ప్లే చేయండి. అమరావతి భారీ అవినీతి, బాబు గారి నిలువు దోపిడీ. నిర్మాణ విస్తీర్ణం 52,20,496 చదరపు అడుగులు. ఒక్కో చదరపు అడుగు అయ్యే ఖర్చు 20,439 కోట్లు. తర్వాత 20,439 రూపాయలు. స్ట్రక్చర్ కోసం 4,354 కోట్లు. ఎలక్ట్రిక్ లిఫ్ట్ల కోసం 2,316 కోట్లు. బిల్డింగ్ అద్దాల కోసం 2,540 కోట్లు. రోడ్డు, డ్రైనేజ్, యూటిలిటీ కోసం 1,057 కోట్లు. మొత్తం 5 టవర్ల నిర్మాణానికి 9,612 కోట్లు అవుతుంది. ఇందులో చదరపు అడుగు ఖర్చు 2018లో 4,350 కోట్లుంటే 2026లో 20,439 కోట్లు ఉన్నాయని చెప్పేసి చూపించినటువంటి పరిస్థితి. పీసీఆర్ అమరావతి భారీ అవినీతి, బాబు గారి నిలువు దోపిడీ అనేటటువంటి ఒక పోస్టర్ ఉంది. దయచేసి దాన్ని ఒక్కసారి ప్లే చేయండి. సో ఈ విధంగా భారీ ఎత్తున అమరావతిలో భారీ దోపిడీ జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తాందో వాటినంతా ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం ఉండేటప్పుడు దోచుకోవడం, అధికారంపై ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు జైలు, కోర్టుల చుట్టూ తిరగడము వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క తీరు. ఈరోజు చూస్తున్నాం, ఇసుకలో ఎంత దోపిడీ జరిగింది, మట్టిలో ఎంత దోపిడీ జరిగింది, మైన్స్ లో ఎంత దోపిడీ జరిగింది, లిక్కర్లో ఎంత దోపిడీ జరిగింది. ఇట ప్రతి దాంట్లో చివరికి దేవుడికి సంబంధించిన ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ఈరోజు ఎంత దోపిడీని మూటగట్టుకున్నారో, ఎంత అవమానం పాలైందో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రమంతా, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈరోజు దాంట్లో ఆ కొవ్వు లేదనో, ఈ కొవ్వు లేదని చెప్పేసనో, ఏదో కల్తీ జరిగింది కానీ కొవ్వు లేదని చెప్పారనో ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు చైర్మన్లు, పాలక మండలి సభ్యులు, నాయకులు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు వీళ్ళని ఒక